బిజినెస్ భారంగా మారిపోయిందా? బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకుని నష్టాల నుంచి లాభాలకి బిజినెస్ తీసుకెళ్లాలనుకున్నారా? మీకోసమే గ్రో యువర్ బిజినెస్ అని 3 hours ఆన్లైన్ వర్క్షాప్ 3000 రూపీస్ ఉన్న ఈ వర్క్షాప్ కేవలం 99 రూపీస్ మాత్రమే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. Good afternoon everyone, this is Sai Pranati from Joshi's Vidyaniketan School. Here my question is, so you told us right, to succeed in our life we need to have a goal. I'm in a confused situation how to set a goal for myself. లైఫ్ లో గోల్ ఎలా సెట్ చేసుకోవాలో కన్ఫ్యూజన్ గా ఉన్నారు. గోల్ ఉండాలి, ఎస్, గోల్ సెట్ చేస్తేనే సక్సెస్, లేకపోతే సక్సెస్ లేదు. అసలు గోల్ ఎలా సెట్ చేసుకోవాలి చాలా పెద్ద క్వశ్చన్. ఇది మీ కన్ఫ్యూజన్ కాదమ్మా, మన సొసైటీలో ఉన్న 99.9% కి కన్ఫ్యూజన్ ఉంది. గోల్ ఎలా సెట్ చేసుకోవాలో తెలియదు. చూడండి, ఇప్పుడు యాజ్ ఎ స్టూడెంట్ గా మీ ముందు ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. ఈ ఎగ్జామ్ గురించినటువంటి మీ గోల్ అంటే మీరు సెట్ చేసుకోండి. ఫస్ట్ ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ రావాలి, ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ రావాలి, ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ రావాలి, దానికి తగ్గట్టుగా షార్ట్ టర్మ్ గోల్స్ ప్రిపేర్ చేశారు. అంటే ఈ సబ్జెక్ట్ కి ఎంత టైం అవ్వాలి, ఎంత ప్రిపరేషన్ అవ్వాలి, ఇది గోల్. అంటే అట్ ప్రెసెంట్ దిస్ ఇస్ షార్ట్ టర్మ్ గోల్, అంటే 3 months కోసం ఈ గోల్ అనమాట, ఎగ్జామ్స్ అయ్యేంత వరకు. ఫర్దర్లీ ఏం చేయాలి, ఏ ఫీల్డ్కి వెళ్ళాలి కదా. చూడండి, బెస్ట్ ప్రొఫెషన్ ఏదో అది ఎన్నుకోవాలి. ఏంటి బెస్ట్ ప్రొఫెషన్ ఏదో అది ఎన్నుకోవాలి. చూడండి, మార్కెట్లో బెస్ట్ ప్రొఫెషన్ ఏంటి అని 10 మందిని అడిగామనుకోండి, మెడికల్ ఫీల్డా, సాఫ్ట్వేరా, లేకపోతే బిజినెసా, అర్థమవుతుందా? వాళ్ళు మనకు చెప్తే ఇది బెస్ట్, అది బెస్ట్, అది బెస్ట్, దాంట్లోంచి బెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సార్ రా? Yes sir. నో, ఇదే అందరు చేసే తప్పు. ఇదే అందరు చేసే, అతను చెప్పాడు కాబట్టి నేను గోల్ పెట్టుకున్నాను, ఇతను చెప్పాడు కాబట్టి నేను గోల్ పెట్టుకున్నాను. దట్ ఈస్ రాంగ్, దట్ ఈస్ టోటల్లీ రాంగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాం. ఒకసారి స్కూల్కి డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు వెళ్ళారు. వెళ్ళి ఒక 20 minutes స్పీచ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సార్ వెళ్తుంటే పిల్లలందరూ వచ్చేసి సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఆటోగ్రాఫ్ సార్ అని అడిగారు. అడిగితే అందరూ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఒక బాబు మాత్రం రావట్లేదు, ఆటోగ్రాఫ్ తీసుకోవట్లేదు, లాస్ట్ లో ఉన్నాడు. APJ అబ్దుల్ కలాం గారు అతన్నే చూస్తున్నారు, ఏంటి వాడు రావట్లేదు అని. వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఆ బాబు వచ్చి ఏమంటాడు తెలుసా? సార్ పెద్ద నేను మీలా తయారవుతాను సార్ అంటాడు. పెద్ద నేను మీలా తయారవుతాను సార్ అంటే అప్పుడు APJ అబ్దుల్ కలాం గారు వెరీ గుడ్ శబాష్ అని ఉండాలి కదా, కానీ అనలేదు. ఏమన్నారు? నో, వద్దు, నువ్వు నాలా తయారవద్దు, నువ్వు నీలా తయారవు, నేను నాలా తయారయ్యాను అన్నారు. అంటే గోల్ ఎలా సెట్ చేసుకోవాలి డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు చెప్పారు. చూడమ్మా, ప్రతి మనిషికి అభిరుచి అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ప్యాషన్ అంటాం. ఇష్టమైనది ఒకటి ఉంటుంది. అంటే మన ప్యాషన్ ఏదో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. నాకు ఏది ఇష్టమో నాకు తెలుసుకోవాలి, ఆ ఇష్టాన్నే ప్రొఫెషన్ గా మార్చుకోవాలి. ప్యాషన్ ని ప్రొఫెషన్ గా మార్చుకుంటే అదే బెస్ట్ ప్రొఫెషన్ గా ఉంటుంది. ప్యాషన్ అంటే ఏంటి? దేన్ని ప్యాషన్ అంటారు? సింపుల్, ఏ పని అయితే మీకు చేయడం చాలా ఇష్టమో అది మీ ప్యాషన్. ఏ పని మీరు చేసి 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 కూడా అలిచిపోయారో అది మీ ప్యాషన్. అలిచిపోయిన తర్వాత కూడా చేయాలనిపిస్తుంది, అది మీ ప్యాషన్. మీకు డబ్బులు రాకపోయినా, లాభం జరగకపోయినా చేయాలనిపిస్తుంది, అది మీ ప్యాషన్. అలాంటి ప్యాషన్ మీరు ఎన్నుకుంటే అక్కడ మీరు స్కేల్ టచ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మోటివేషన్ ఈజ్ మై ప్యాషన్. నేను ఇలా 10 గంటలు మాట్లాడి అలిచిపోయినా మాట్లాడాలనిపిస్తుంది. దిస్ ఈజ్ మై ప్యాషన్, దిస్ ఈజ్ మై ప్రొఫెషన్. అర్థమైందమ్మా? అంటే నీ ప్యాషన్ ఏంటో నువ్వు ఐడెంటిఫై చేయడానికి ఇంకో 3 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, నో ప్రాబ్లం. తొందరగా గోల్ సెట్ చేసుకోబాకు. నీ క్లారిటీ వచ్చిన తర్వాత గోల్ సెట్ చేసుకో. గోల్ ఎన్ని రకాలు తెలుసా? 5 రకాలు. ఒకటి నీ పర్సనల్ లైఫ్, నీ ఫ్యామిలీ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, సోషల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్. 5 గోల్స్ సెట్ చేసుకుని వెళ్ళాలి. కొంచెం క్లారిటీ వచ్చిందా? Yes sir. ఆల్ ద బెస్ట్. Thank you sir. బిజినెస్ భారంగా మారిపోయిందా? బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకుని నష్టాల నుంచి లాభాలకి బిజినెస్ తీసుకెళ్లాలనుకున్నారా? మీకోసమే గ్రో యువర్ బిజినెస్ అని 3 hours ఆన్లైన్ వర్క్షాప్ 3000 రూపీస్ ఉన్న ఈ వర్క్షాప్ కేవలం 99 రూపీస్ మాత్రమే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయం కేవలం అనారోగ్యాలు వచ్చిన తర్వాతనే అర్థమవుతున్నాయి. ఆరోగ్యంగా ఉన్నవాడికి అర్థమవట్లేదు. నేను నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నాము అని మీరు చెప్పగలరా?
అసలు ఈ విషయంగా ఎవరైనా చెప్పగలుగుతారా ఈ విధంగా? మన సమాజంలో ఆరోగ్యవంతమైన కుటుంబాలు మిగులున్నాయంటే లేదనే చెప్పాలి. అనారోగ్యమైన సమాజము, అనారోగ్యమైన కుటుంబాలు. కానీ ఒక 20-25 సంవత్సరాల క్రితము ఇదే ప్రశ్న అడిగితే ఆరోగ్యవంతమైన సమాజం ఉంది, ఆరోగ్యవంతమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకని ఆరోగ్యవంతమైన సమాజం అనారోగ్యంగా మారిపోయింది? ఎందుకని అనారోగ్యం ఇంత చోటు చేసుకుంది? 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికి ఈ మానవుడు 50-60కి ఎందుకు పడిపోయాడు? ఇక్కడ మానవుడు ఏదో పెద్ద తప్పు చేశాడు. మానవ జీవన విధానంలో ఏదో పెద్ద మార్పు జరిగింది. దాని కారణంగానే పూర్తిగా ఆరోగ్యాన్ని కోల్పోయాం. మానవుడు ఎదుర్కొండే అతిపెద్ద సమస్య ఇంకేదైనా ఉంది అంటే ఆర్థిక సమస్య, ఆర్థిక సంక్షోభం. ఒకవైపు ఆరోగ్య సమస్యలు, ఇంకోవైపు ఆర్థిక సమస్యలు. నిజంగా కనుక మీరు ఒక మంచి లైఫ్ లీడ్ చేద్దాము, ఆరోగ్యవంతమైన కుటుంబం కావాలి, నాకు నా కుటుంబానికి నా తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం కావాలి అన్నది మీ ఆలోచనే ఉంటే ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, ఆర్థికంగా ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి, ఒక మంచి వ్యాపారం చేయాలి అన్న ఆలోచన కనుక ఉంటే ఈ 2 ప్రశ్నలకి ఒకే సమాధానం. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఒక మంచి వ్యాపారం చేస్తూ ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్తూ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకున్నటువంటి గొప్ప అవకాశం తెలుసుకునేందుకు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వండి. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. రండి, కలిసి ఆరోగ్యంగా సమాజాన్ని నిర్మిద్దాం, ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్దాం.